వెల్కమ్ టు మై ఛానల్. సో చాలా మందికి అంటే క్రాఫ్ట్ చేయటం అంటే ఇష్టం ఉంటుంది. సో నేను కూడా ఇవాళ అలాంటిది ఒక సిమిలర్ క్రాఫ్ట్ చూపిస్తాను. సో ఇంటి ముందు వెల్కమ్ టు అవర్ హౌస్ అని చాలా మంది పెట్టుకుంటారు కదా వాల్ హ్యాంగింగ్స్ లాగా. బట్ మనం ప్రతిసారి అంత ప్రైస్ పెట్టి కొనలేము కదా. సో ఇలా చేసుకుంటే మీరు ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. అంటే క్రాఫ్ట్స్తో ఈజీగా అలాంటివి నీట్గా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మీకు అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఆరో మార్క్స్ పెన్సిల్తో మార్క్ చేసుకొని దాన్ని ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. సో ఇక ఆరో మార్క్ని కట్ చేసుకొని మీకు నచ్చిన కలర్ పేపర్స్ తీసుకొని దానికి సిమిలర్గా అంటే ఆ పీస్కి ఆ షేప్కి మనం కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకొని ఆ పేపర్కి ఆ కలర్ పేపర్కి మనం గ్లూ అంటించాలన్నమాట. సో ఇది మీకు ఫస్ట్ ట్రైలోనే వస్తుంది, 2-3 టైమ్స్ చేయాల్సిన అవసరం లేదు. సో ఒక్కసారి మీరు క్లియర్గా వీడియో చూస్తే మీకు నీట్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ అటెంప్ట్లోనే మీకు వస్తుంది. సో ఇప్పుడు నీట్గా గ్లూ పెట్టేసి మనం ఆలో మార్క్ చేసుకున్నాం కదా కార్డ్బోర్డ్తో, దానికి అతికించుకొని సేఫ్టీ కోసం కొంచెం ప్లాస్టిక్ అతికించుకుంటున్నాను నేను ఇక్కడ. ఎందుకంటే మనము తమ్ముడు చిత్తలు ఉంటాయి కదా. సో కిడ్స్ ఉన్నా సో పీకిస్తారు కాబట్టి మనం నీట్గా పెట్టుకుంటే బెస్ట్. ఎందుకంటే మనము కొంతమంది ఆగిస్తారు కదా ఎవరైనా కిడ్స్ ఉన్నవాళ్ళు. సో అవి ఆగినప్పుడు అంతే నీట్గా ఉండాలి కాబట్టి ఇలా పెట్టుకుంటే రాదన్నమాట. సో ఇంకా చూపిస్తున్నాను కదా ఇక ఏ కలర్ కంటే ఆ కలర్ ఒక కలర్ అని లేదు. సో 3 చేసుకుంటే ఒకవేళ మీరు 3 చేసుకున్నట్టుగైతే ఒక పైన ఈ రెండింటికేమో ఒక కలర్, మధ్యలో దానికి ఒక కలర్. సో 2 కలర్స్ తీసుకొని ఇక్కడ నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా పెట్టేసేయాలి. సో మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటే కొన్ని ఫ్లవర్స్ ఇలా ఏమైనా డెకరేట్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగానే ఆ షేప్లో ఆర్డర్ వైజ్గా పెట్టాలి. సో ఇంకా ప్లాస్టర్తో అతికించుకోవాలి. 2 సైడ్స్ మనం అతికించుకోవాలండి కొంచెం గ్యాప్ పెట్టి. సో సేమ్ ఇటువైపు నేను ఎలా చేశానో అటువైపు కూడా మీరు అంతే చేసేసుకోవాలి. మధ్యలో ఒక్కోసారి అతుక్కుపోతుంటుంది. సో బట్ అయ్యేదు, మనం నీట్గా ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకుంటే పోదండి. సో ఇప్పుడు తిప్పేస్తే దిస్ ఈజ్ ద లుక్ అనమాట. అంటే ఇప్పుడు మొత్తం ఫైనల్ కాదు, ఇది ఇంకా మనం చాలా చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఒక రౌండ్ షేప్ కలర్ పేపర్ తీసుకొని అది మీ ఇష్టము. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలన్నమాట. నేను ఎలా కట్ చేసేసుకుంటున్నాను, మీరు కూడా అలా కట్ చేసుకోవాలి. సో నేను ఇది ఎందుకు అలా కట్ చేసుకుంటున్నానంటే గోస్ కోసం అనమాట. సో అలా కట్ చేసుకుంటే ఇట్ విల్ బి వెరీ నైస్ గైస్. సో నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా మీకు చేసేయాలి. సో నాకైతే నిజం చెప్పాలంటే నాకు ఇంటికి ఏమన్నా పనిగా అంటే ఉన్నాయి, బట్ కొన్ని రోజులుగా యూజ్ చేయలేదంటే అది కొందరు యూజ్ చేసేసుకోవాలి, కొందరుగా ఏదో ఒకటి అనిపిస్తుంది. అంతే ఉందనుకోండి, దాంతో ఏదో క్రాఫ్ట్ చేసేస్తాను, నాకు నచ్చింది. సో ఇప్పుడు కూడా ఈ కలర్ పేపర్స్ అసలు యూజ్ చేయట్లేదు. సో అందుకని ఏదో ఒక క్రాఫ్ట్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. సో ఇంకా ఇవి అయితే కట్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం నీట్గా రోల్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగానే నేను మొత్తం ఫుల్ చూపించలేను కాబట్టి అంత టైము. సో నేను ఇక్కడ టైం ల్యాప్స్ పెట్టాను. లాస్ట్లో కొంచెం ఉంటుంది కదండి, దానికి మనము గ్లూ పెట్టేసుకొని అతికించుకోవాలి. సో చూడండి ఎంత బాగుందో, నాకైతే రియలిస్టిక్గానే ఉంది. సో మీకు ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు ఆ ప్లాస్టర్ మనం కొంచెం స్పేస్ గివ్ చేసుకున్నాం కదా, అక్కడ ఇది అతికించుకొని సేమ్ అదే కలర్ది కొంచెం రౌండ్ షేప్లో కట్ చేసుకొని దాన్ని లోపల ఉంచితే ఇట్ విల్ బి సపోర్టింగ్. సో ఇలాంటిది నేను ఒకటి పెద్ద తీసుకున్నాను, ఇంకొకటి చిన్నగా తీసుకున్నాను. సో పెద్ద చూసారు కదా. సో మనము రౌండ్ ఎలా అయితే గీసుకుంటామో దాన్ని బట్టి వస్తుంది అనమాట. సో నేను ఫస్ట్ పెద్దవి కావాలనుకుంటే నేను ఫస్ట్ చూపించినట్టుగా మీరు కట్ చేసుకోవాలి. లేదు నాకు చిన్నది కావాలంటే నార్మల్గా మీ ఇష్టం వచ్చిన సైజు ఏదో ఒకటి తీసుకొని చేసుకోండి. సో ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన వర్డ్స్ సెంటెన్సెస్ రాసుకోవచ్చు, కొన్ని డెఫినేషన్స్ ఇలా ఉంటాయి కదా. సో అవి రాసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వెల్కమ్ టు అవర్ హౌస్ అని రాస్తున్నాను. సో
చాలా ఉంటాయి కదండి, డోంట్ సిట్ లైక్ రాక్ వర్క్ లైక్ క్లాక్ ఇలాంటివి ఉంటాయి కదా. సో అలా రాసుకోవచ్చు, మీకు ఏది కావాలంటే మీరు అది రాసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వెల్కమ్ టు అవర్ హౌస్ అని రాసుకుంటున్నాను. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. అంటే చాలా బాగా నచ్చింది అంటే వీడియో అయిపోయిందని కాదు, ఇంకా ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ఇప్పుడు నేను ఫ్లవర్స్ చూపించాను కదా చేసి, సో సేమ్ అదే కలర్ పేపర్ తీసుకొని మీకు నేను చూపిస్తాను ఎలా కట్ చేసుకోవాలి ఏంటో నేను ఇప్పుడు మొత్తం చూపిస్తాను. సో నేను ఇప్పుడు అది ఎందుకు చూపిస్తున్నానంటే వాల్ హ్యాంగింగ్కి పైన పెట్టాలి కదా, సో అందుకని చూపిస్తున్నాను. సో చూసారు కదా, ఇక ఒక పేపర్ తీసుకొని మీకు నేను ఇక్కడ ఎలా అయితే గ్లూ పెట్టేసుకొని అతికించుకుంటున్నాను, మీరు కూడా అలానే చేసేసేయాలి. సో ఇక నేను ఇక్కడ ఇలానే అతికించుకొని పైన కూడా కొంచెం గ్లూ పెట్టుకోవాలి అయిపోయాక. సో వాల్ హ్యాంగింగ్కి దీనికి కూడా అతకాలి కదా. సో ఇక గట్టిగా అతికించేసుకుంటే ఇట్ విల్ బి నైస్. సో ఫ్లవర్స్కి దీనికి పైదానికి మ్యాచింగ్ పెట్టుకుంటే ఇట్ విల్ బి బాగుంటుంది కదా. సో అందుకని నేను ఇలా పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఏం లేదు, మీరు దీన్ని తీసుకొని ఎక్కడ హ్యాంగ్ చేయాలనుకుంటే అక్కడ హ్యాంగ్ చేసేసుకోవచ్చు. సో ఇట్ విల్ బీ సపోర్టెడ్ ఆల్సో. సో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. సో చూడండి ఎలా స్టెబుల్గా ఉంది. మీకు ఉండట్టు లేదు గ్లూతో అంటే వెనకాల కొంచెం ప్లాస్టర్ పెట్టుకోండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్.